ఈ ప్రపంచానికి గురు సంప్రదాయం అనేటువంటిది ఎలా లభ్యమైంది అనేది ముందు తెలుసుకొని ఆ తర్వాత మాస్టర్ గారి గురించి 2 ముక్కలు మాట్లాడి అవతల టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ జగత్తు యొక్క సృష్టి త్రిగుణాత్మకమైన మాయ చేత చేయబడింది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ జగత్తులో అన్ని జీవులతో పాటు మానవులు కూడా ఉన్నారు. ఈ మానవులకు అజ్ఞానం అనేటువంటిది ఏర్పడింది. ఈ అజ్ఞానము దేని చేత ఏర్పడింది అంటే దానికి కారణం విజ్ఞాన వీచికల్లో చెప్పారు మాస్టర్ గారు, మాయ చేత అని. ఈ మాయ అనేది భగవంతుడికి అభిన్నమైనటువంటి ఒక శక్తి స్వరూపం. అది దాని ప్రభావం ఏమిటంటే వాస్తవాన్ని మరుగుపరచి అవాస్తవాన్ని వాస్తవంగా దర్శింపజేసే శక్తి దేనికైతే ఉందో దాన్ని మాయా అంటారు. అది ఆ శక్తి భగవంతుడికి అభిన్నమైనటువంటి రూపం. అది అంటే భగవంతుడి కంటే వేరైనది కాదు. అందుచేతనే భగవద్గీతలో దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సాయిరామ్, నా మాయ దాట శక్యము కానిది. సాయినాథులే అన్నారు ఒక మాట, నన్ను మాయ ఒకప్పుడు చాలా బాధించింది అని. సాయిలీలామృతంలో చదివే ఉంటారు. అంతటి సద్గురువునే బాధించిందట అది. ఇక మనలాంటి వాళ్ళ విషయం చెప్పాల్సిన అవసరం లే. కంప్లీట్ 100% మాయ యొక్క ప్రభావం చేత అజ్ఞానానికి లోనై దానితోనే జీవనం కొనసాగిస్తున్నామని అటు విజ్ఞాన వీచికలు చదివినా అటు యోగ వాస్తవం చదివినా మనకు అర్థమవుతుంది. అందుచేత కృష్ణుడు ఏం చెప్పాడంటే గీతలో, ఈ మాయని ఎలా దాటాలంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నీవు నన్ను శరణు వేడితే తప్ప, నాకు శరణాగతి చేస్తే తప్ప నీవు ఈ మాయను దాటలేవు, మీరంతటా మీరు దాటలేరు. అయితే భగవంతుడికి ప్రతిరూపులైనటువంటి గురువులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, మాయను అధిగమించిన వాళ్ళు. వాళ్ళని ఆశ్రయిస్తే తప్ప మనకు శాశ్వత దుఃఖ నివృత్తి కలగదు. అందుచేత మొట్టమొదట సృష్టి ఏర్పడేటప్పుడు ఎలా జరిగింది అని శాస్త్రాలు చెప్పాయంటే, ఒకే ఒక దివ్యమైన శక్తి ఒకటి ఉన్నది. అది జడమైనది కాదు, చైతన్యవంతమైనది. ఆ చైతన్యానికి ఒక లక్షణం ఉంది. నేను ఎవరు, నేను అనేటువంటి ఎరుక కలిగినది ఆ చైతన్యం. దాన్నే ఆత్మ అని కూడా అంటారు. ఆత్మ అంటే నేను అని అర్థం. దానికి ఒక సంకల్పం కలిగిందనమాట, నేను అనేక రూపాలు ధరించాలి అని. ఎందుకు కలిగింది అని అంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు, 4 పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఒరే అబ్బాయి, నువ్వు ఈ కుర్చీలో కూర్చొని చూస్తూ ఉండరా అని అన్నారనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది, వాళ్ళతో కూడా పోయి ఆడుకోవాలనిపిస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు క్రీడస్తావత్ బాలస్తావత్ క్రీడాసక్త అన్నారు. అంటే బాలులకి ఆడుకోవాలని అనిపిస్తుంటుందంట. అలాగే ఆ ఆత్మకు తాను అనేక రూపాలు ధరించి ఒక ఆట ఆడుకోవాలనేటువంటి సంకల్పం కలుగుతుందంట. ఎందుకని, అది చైతన్యాత్మకమైంది కనుక. అది ఆడుకోవడానికి ఆట స్థలం లేదు,
ఆడుకునే వస్తువులు లేవు, ఏమీ లేవు. ఎట్లా ఆడుకుంటుంది? తాను అనేక రూపాలు ధరించి అఖిలాండ కోటి బ్రహ్మాండాలంతా సృష్టించి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండాలంతా ఎక్కడైతే ఉన్నాయో ఆ శూన్యాకాశం తాను సాక్షిభూతంగా ఉండి ఈ గెలాక్సీలు, ఈ గ్రహగోళాలు వాటిని చూస్తూ ఉంటుందంట. అన్నీ అందులో ఉంటాయి, శూన్యంలోనే. ఇది ఒక ఆట, సృష్టి స్థితిలయాలనే ఆట. అందులో మనం పావులం అన్నమాట. ఈ ఆట అందుకే దేవు అనేటువంటి సంస్కృత పదానికి ఆటలాడేవాడు అని అర్థం. దేవయ్య, దేవుడు అనే పదాలకి ఆడుకునేవాడు. ఏమాట? సృష్టి, స్థితి, లయ, ఈ 3 ఆటలాడతాడు ఆయన. అందులో మనము ఆయన ఆడే ఆటలో ఆయన పనిముట్లు లాంటి వాళ్ళం అన్నమాట. ఆడుకుంటూ ఉంటాడు ఆయన. అది తెలియక మనము జగత్తు పట్ల, సాటి వ్యక్తుల పట్ల ఎటువంటి భావాలకు లోనవుతున్నామో ఆలోచించండి. ఆయన ఆట భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ, అన్ని ప్రాణుల్ని జంత్రగాడు బొమ్మలను ఆడించినట్టు నేను ఆడిస్తుంటాను అన్నాడు ఆయన. అందుచేత ఈ మాయ అనేటువంటి దాని యొక్క ప్రభావమైన అజ్ఞానాన్ని తొలగించడం వీళ్ళ వల్ల కాదని, విడివిడిగా దేహ పరిమితులుగా ఉండిపోయి అజ్ఞానబద్ధులు అయిపోయి ఉన్నారని ఆ భగవంతుడే గురువుగా అవతరించారు. ఆ భగవంతుడే గురువుగా అవతరించి ఈ అజ్ఞానాన్ని రూపుమాపడానికి గురువులుగా అవతరించారు. ఆ గురువులుగా అవతరించినటువంటి ఆది గురువులు ఒకరు దత్తాత్రేయులు వారు, 2 దక్షిణామూర్తి. విష్ణువు యొక్క గురు రూపం దత్తాత్రేయులు వారైతే శివుడి యొక్క గురు రూపం దక్షిణామూర్తి. ఈ దత్తాత్రేయుల వారి యొక్క అవతారానికి పరిసమాప్తి లేదు. ఎందుచేత? అజ్ఞానానికి పరిసమాప్తి లేదు. అది సృష్టి యావత్తు పొడవునా ఉంటుందన్నమాట. ఎంతవరకు అజ్ఞానం జగత్తులో ఉంటుందో అంతవరకు గురువు అవసరం గనక ఆయన యొక్క గురు పరంపరలు అవతార పరిసమాప్తి లేకుండా అనేక రూపాలుగా శ్రీపాద వల్లభులుగా, నృసింహ సరస్వతిగా, మాణిక్య ప్రభుగా, స్వామి సమర్థగా, సాయినాథుడుగా అవతరిస్తూ మన అజ్ఞానాన్ని రూపుమాపడానికి వాళ్ళు అవతరించారు. కాబట్టి గురుగీత ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నది. ఏమని? గుకారః ప్రథమో వర్ణః మాయాది గుణభాసక రుకారోస్తి పరబ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం. అంటే ఏమిటి? గు రు అనే 2 అక్షరాల్లో గు అనే అక్షరానికి అజ్ఞాన అంధకారమైన చీకటి అని, రు అనేటువంటి అక్షరానికి ఆ చీకటిని రూపుమాపే తొలగింపజేసేటువంటి వెలుగని దానికి అర్థం. అందుకని ఇది మంత్రం అట. ఈ 2 అక్షరాలు మంత్రం. గురు 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 అనే మంత్రం జపం కూడా చేయవచ్చు అని చెప్తారు. ఆ విధంగా భగవంతుడు గురువుగా అవతరించి మన మధ్య ఎప్పుడు ఆ దత్తాత్రేయుల వారి అవతారం కొనసాగని కాలం అంటూ లేదు. ఆ అవతార పరంపరలో సాయినాథుల వారు 1918లో సమాధి అయిపోయిన తర్వాత మహారాష్ట్ర దేశానికి మాత్రమే గాక పరిమితం కాకుండా ఆ దత్తాత్రేయ తత్వము మాస్టర్గా సాయినాథుల వారు సమాధి చెందిన 2 దశాబ్దాల తర్వాత మన తెలుగు వాళ్ళ యొక్క పూర్వపుణ్యమా మహాభాగ్యమా అన్నట్టుగా 1938 కార్తీక శుద్ధ సప్తమి రోజున మన తెలుగు వారి యొక్క మహాభాగ్యం అన్నట్లుగా బాపట్లలో జన్మించారు మహానుభావులు. ఆ జన్మించినప్పుడే బాదం చెట్టు మీద ఒక పక్షి ఆనందంగా కూసింది. ప్రపంచానికి ఆనందాన్ని పంచి ఇచ్చేవాడు ఆవిర్భవించాడు ఇక్కడ అనే సంకేతంతో ఆ భరద్వాజ పక్షి ఆనందంగా కూసిందంట. ఈయన మా పూర్వపుణ్యవశాన ఎప్పుడు చేసుకున్న పుణ్యమో కానీ మేము చదువుకొని ఆ చదువు వల్ల పెద్ద అభివృద్ధిలోకి చెందటం అనేటువంటి విషయం పక్కన పెట్టి విద్యానగర్లో 72-73లో చేరటం జరిగింది. చేరిన తర్వాత
విద్యానగర్లో చాలామంది లెక్చరర్స్ ఉన్నారు. మాస్టర్కి తక్కిన వాళ్ళకి చాలా వ్యత్యాసం కనపడింది. మాస్టర్ యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఆయన ట్యూషన్లు చెప్పేవాళ్ళు కాదు, చెప్పరు కూడా. కారణం అది ధర్మానికి విరుద్ధం అన్నారు. ఎందుచేత మాకు ప్రభుత్వం వాళ్ళు జీతాలు ఇస్తున్నారు, విద్యార్థులకు అర్థమైనంత వరకు ఎన్నిసార్లు అయినా క్లాసులో చెప్తాం తప్ప ట్యూషన్ చెప్పడం ధర్మానికి విరుద్ధం చెప్పేవారు కాదు ఎవరికి. ఎన్నిసార్లు అయినా చెప్తా క్లాసులో. అలా క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడే ఆ పాఠాల్లో కాస్త నైతిక విలువలు, నీతి ఇట్లాంటివంటి విషయాలన్నింటినీ కూడా జోడించి మిళితం చేసి చెప్తూ ఉండేవారు. ఒక అధ్యాపకుడి మీద విద్యార్థులకి ఇష్టం ఏర్పడాలంటే ఏముండాలి? ఆ అధ్యాపకుడికి మంచి వాగ్దాటి ఉండాలి, సబ్జెక్టు మీద మంచి పట్టు ఉండాలి, నైతిక విలువలు ఉండాలి. అవన్నిటినీ మూర్తిభవించినటువంటి రూపం భరద్వాజ గారు. అందుచేత విద్యార్థులు ఆయన లెసన్స్ని బాగా ఇష్టపడేవాళ్ళు. పైపెచ్చు మాస్టర్ గారు క్లాసులో చెప్పి సాయంకాలం పూట విద్యానగర్ నుంచి గూడలకు వెళ్ళే రోడ్లో హిల్ వ్యూ క్యాంటీన్ అని ఉంది. ఆ క్యాంటీన్కి ఎదురుగా కొన్ని ఇసుక దెబ్బలు ఉండేవి. అక్కడ ఎప్పుడూ ప్రతిరోజు సత్సంగాలు చేస్తూ ఉండేవారు. ఎంతో తన దగ్గరకు వచ్చే విద్యార్థుల్ని ఆత్మీయతగా ఆహ్వానించి వాళ్లకు తల్లిదండ్రుల పక్షంగా చెప్పాల్సినటువంటి బుద్ధి మాటలు చెప్తూ వాళ్ళని బాగా ఎలివేట్ చేసేవాడు అనమాట. ఆయన ఏదో తల్లిదండ్రుల పక్షంగా నుంచి మాట్లాడుతూ వాళ్ళ యొక్క అభివృద్ధికి, వాళ్ళు చెడు త్రోవలో నడవకుండా ఎంతో శ్రద్ధ తీసుకునేవారు అన్నమాట. అందుకు కావలసినటువంటి విషయాలు కూడా వాళ్ళకి తెలియజెప్పేవారు. ఎక్కడ నలుగురు విద్యార్థులు కనిపిస్తే చాలు అక్కడ మాస్టర్ గారు వాళ్ళని సరైన మార్గంలో, ఈ సినిమాలు, షికార్లు, వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు, తల్లిదండ్రులు వాళ్ళ పట్ల పెట్టుకున్నటువంటి ఆశలు, వీటినన్నిటినీ కూడా వాళ్ళకి బోధించి వాళ్ళకి సరైన మార్గంలో వాళ్ళు నడిచేటట్టుగా చేయటం అనేటువంటిది ఒక కర్తవ్యంగా తీసుకున్నారు క్లాసులో, క్లాసులో చెప్తూ కూడా. ఎట్టకేలకు నాకు ఇచ్చినటువంటి శీర్షికలో మాస్టర్ గారి జీవితమే ఒక సందేశం అనేటువంటి శీర్షిక. ఆ శీర్షికలో అధ్యాపకులుగా ఎటువంటి సందేశం ఇస్తున్నారు చూడండి విద్యార్థులకి. అందుచేత ఈ శీర్షిక ఎన్ఎస్ఆర్ ప్రసాదరావు గారు శర్మ కాలేజీలో కోలీగ్గా పనిచేసేటప్పుడు 2.5 సంవత్సరం వాళ్ళిద్దరూ కలిసి కాలేజీలో పనిచేశారు. ఈ 2.5 సంవత్సరంలో వ్యవధిలో ఉండేటువంటి ఆ మాస్టర్ గారితో తనకున్న అనుభవాలు ఆయన చెప్పుకొచ్చారు. అవి కాక ఈ అనుభవాలు ఎప్పటివి? 62 లోపలవి, 59 నుంచి. అంటే మాస్టర్ గారు అప్పుడు షిరిడీకి కూడా పోలా. మాస్టర్ గారు షిరిడీకి పోయింది ఎప్పుడు? 63లో ఫిబ్రవరిన. షిరిడీకి కూడా పోలా. అంటే మాస్టర్ గారు షిరిడీకి పోకముందే ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నారో ఆధ్యాత్మికంగా అనేటువంటిది ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాల ద్వారా మనకు తెలియబడుతుంది. అంటే భరద్వాజ మాస్టర్ యొక్క, సాయినాథుల వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హత, యోగ్యత పరిపూర్ణంగా మాస్టర్ గారు సంతరించుకున్నారు 61 సంవత్సరం వరకు. 61లోనే మొట్టమొదట 59లో ఆంధ్ర యూనివర్సిటీలో ఆంగ్ల అధ్యాపకుడిగా ఒక ఇంగ్లీష్ ఎంఏ పాస్ అయ్యి మొట్టమొదటి ఉద్యోగం ఒంగోలుకే చేరారు. ఒంగోలులో చేరినప్పుడు అదే రోజున ఇంకొక లెక్చరర్ కూడా అక్కడ చేరారు. ఆయన మ్యాథ్స్ లెక్చరరు, ఈయన ఇంగ్లీష్ లెక్చరరు. ఇద్దరు కూడా కాలేజీలో జాబ్ ఇచ్చినందుకు ఆ కాలేజీ సెక్రటరీ అయినటువంటి చెరువు సుబ్రహ్మణ్యం ఆయన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడానికి ఫార్మాలిటీస్గా పోయారు అక్కడికి. అక్కడే మొదట కలుసుకోవడం వీళ్ళిద్దరు కూడా. కలుసుకున్న తర్వాత అక్కడ ఆయన అడిగారు, మీరు ఎక్కడుంటున్నారు అని. ఆయనేమో
ప్రసాదరావు గారు నేను ఒక హోటల్లో ఉంటున్నాను అన్నాడు. మాస్టర్ గారు రామనాథ శాస్త్రి గారి ఇంట్లో ఉంటున్నాను అని అన్నారు. సరే మీరిద్దరూ కూడా ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు అని అడిగాడు ఆయన. మీరిద్దరు కూడా ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు అంటే ప్రసాదరావు గారు ఏమన్నారు, నాకు అభ్యంతరం లేదండి అని అన్నారు. అప్పుడు ఒక అయ్యన్న మేడ అనేది ఒంగోలులో ఉందంట, సంతపేటలో. ఆ మేడలో వాళ్ళిద్దరికీ కూడా ఒక రూము ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళని ఉండమని చెప్పారు. అక్కడ వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఒక ఆత్మీయతగా మాస్టర్ గారి సాంగత్యం లభించింది ఆయనకి. ఎందుచేతనంటే మాస్టర్ గారికి సాయినాథుడితో పరిచయం ఏర్పడక ముందే 63లో, ఇది 62 లోపల జరిగిన సంగతి కదా. ఈ ఎన్ఎస్ ప్రసాదరావు గారు సాయిబాబాను పూజించేవాడు. సాయిబాబాను పూజిస్తాడు, స్తోత్రాలు చేస్తారు, ఒక ఆచారం ఎక్కువగా, పరిశుభ్రత ఎక్కువగా పాటిస్తుంటాడు అన్నమాట, శారీరకమైన పరిశుభ్రత. అతను కాలేజీకి వెళ్ళి వస్తే ఆ బట్టలు అన్నం తినడు, బట్టలు తీసేసి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని చాలా శుభ్రత, శారీరకమైన శుభ్రత పాటిస్తుంటాడు. అప్పుడు ఇవన్నీ మాస్టర్ గారు గమనించారనమాట. అప్పుడు మాస్టర్ గారు ఒక విషయం చెప్పారు, ఏమండి ప్రసాదరావు గారు, మీరు శారీరకమైనటువంటి శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, అసలు ప్రాధాన్యత ఇవ్వాల్సింది అంత శౌచం అనేది ఒకటి ఉంది, దానికి ఇవ్వాలి ప్రాధాన్యత అన్నారు. అసలు మనసు అనేది ఒకటి ఉందని, దానికి మాలిన్యాలు ఉన్నాయనే సంగతి మనకు తెలియదు. ఎందుచేత అవి కనపడవు కదా మనకి. బట్టలు మాసిపోతే తెలుస్తుంది, శరీరానికి మురికైతే తెలుస్తుంది, అసలు మనసుకు మురికి అనేది, ఆ మాలిన్యం అనేది ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఇతరుల పట్ల దురభిప్రాయాలు, ఇవంతా మనోమాలిన్యాలే. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్నాడు. దానికి ఎలా ఇవ్వాలి ప్రాధాన్యత అంటే, ఒక పాత్ర ఉందనుకోని, ఎంతసేపటికి బయట మాత్రమే శుభ్రం చేసి దాన్ని వంటకు ఉపయోగిస్తామా, లోపల కూడా శుభ్రం చేయాలి. బయట శుభ్రం చేయకపోయినా పర్వాలేదు, కానీ లోపల శుభ్రం చేయకపోతే, లోపల శుభ్రం చేస్తే బాగుంటుంది, బయట ఒకవేళ చేయకపోయినా కూడా. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఈ దేహానికి సంబంధించినటువంటి పరిశుభ్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము, అంతఃశౌచానికి ప్రాధాన్యత ఇవ్వము. అందుచేత మాస్టర్ గారి యొక్క సాంగత్యం లభించింది. మాస్టర్ గారు ఏం చేసేవారు, ప్రతిరోజు 10 నిమిషాలు ధ్యానం చేస్తారు ఉదయం లేస్తూనే. మీరు కూడా ధ్యానం చేయండి అన్నాడు. ఎలా చేయండి మాస్టర్ గారు, నాకు చేత కాదు అన్నాడు. ఏం లేదు, ఈ దృష్టిని భృకుటి మీద పెట్టండి, ఒక 10 నిమిషాలు చేయండి, అట్లా కూడా మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి అని చెప్పేవారు అనమాట. ఇకపోతే అతను కూడా బ్రాహ్మణుడిలాగానే ఉన్నాడు. మాస్టర్ గారు తప్పనిసరిగా ఆయన 16వ ఏట ఉపనయనం జరిగింది కదా, అప్పటి నుంచి ఈ గాయత్రి అనుష్ఠానం చేస్తూ వస్తూ ఉండేవారు మాస్టర్ గారు. శారీరక శుభ్రతకి మరీ అపరిశుభ్రంగా ఉండరు, ఆయన శుభ్రంగా ఉంటారు, కానీ మరీ అంతలా కాదు. ప్రతి దఫా కాళ్ళు చేతులు కడుక్కోవడం, అన్నిటికీ ప్రతి పనికి కాళ్ళు చేతులు కడుక్కుంటూ వస్తూ ఉంటారు. కాలేజీ అయిపోతే ఆ బట్టలతో అసలు అన్నం తినరు, అట్లా అంతా ఉండేవారు అనమాట. అప్పుడు గాయత్రి మంత్రం చేయండి మీరు కూడాను అని చెప్పారు. అది ఎలా చేయాలో మాస్టర్ గారు చెప్పారు. చెప్పడమే కాకుండా ఇది చాలా శక్తివంతమైనది, చాలా గొప్ప ప్రభావితమైనది. ఎందుచేత ధీయో యోనః ప్రచోదయాత్, బుద్ధి బలాన్ని పెంచుతుంది, ఇది ప్రకృతితోటి సామరస్యత ఏర్పాటు చేస్తుంది, అంత గొప్ప శక్తి ఉంది, ఇది చేయవయ్యా మీరు, నేను చేస్తున్నానని. ఇలా కొంతకాలం జరిగింది వాళ్ళిద్దరికీ. జరిగిన తర్వాత వాళ్ళు కాలేజీకి వెళుతున్నారు, వస్తున్నారు. చూసే వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే, వీళ్ళ బంధువుల, స్నేహితుల, ఏమిటి వీళ్ళకింత అనుబంధం ఏర్పడింది వీళ్ళిద్దరికీ కూడా. ఏం సందేశం ఇస్తున్నాడు మాస్టర్ గారు, నిత్య జీవితంలో బ్రాహ్మణుడైనందుకు తప్పనిసరిగా గాయత్రి జపం చేసి తీరాలి అని చెప్పారు. దాని యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చెప్పారన్నమాట. ఎందుచేత
ఎన్నో సంవత్సరాలుగా దాన్ని వాయిదా వేస్తూ వేస్తూ వచ్చి చివరికి అందులో ఏముందో తెలుసుకోవాలని తనే ఆచరించి చూడడం మొదలుపెట్టారు. దాంతో కొంత శక్తి బాగా మాస్టర్ గారు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆ కాలేజీలో వీళ్ళు చాలా స్ట్రిక్టు ఎగ్జామినేషన్స్ అప్పుడు. ఆ కారణంగా ఎంత మంచి లెక్చరర్స్గా పేరు తెచ్చుకున్నా ఎగ్జామినేషన్స్లో మళ్ళీ స్ట్రిక్ట్గా పట్టుకుంటున్నారని వీళ్ళని ఒక గొడవ చేయాలని చూశారు విద్యార్థులంతా కూడా. ఎట్లా, రేపు ఎగ్జామినేషన్స్ అయితే ఈరోజు రాత్రికి వాళ్ళ గదికి వెళ్ళారు. అర్ధరాత్రి తలుపులు వేసుకొని ఉన్నారు వాళ్ళు లోపల. తలుపులు దబ కొట్టేశారు. రేపు మీరు కనుక ఎగ్జామినేషన్ హాల్కి వస్తే మీ తలకాయలు లేపేస్తాం, మిమ్మల్ని నరికేస్తామని బెదిరించేశారు విద్యార్థులు. ఎందుకని స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి. అది చేస్తాం ఇది చేస్తామని గొడవగా మాట్లాడుతున్నారు. అప్పుడు మాస్టర్ గారు వాళ్ళకి సమాధానం ఇస్తున్నారు. మేము తప్పకుండా కాలేజీకి వస్తాము, మీరు ఏం చేస్తారో చెయ్యండి. ఒకవేళ చంపారా చంపండి, దానికి వెనకాడం. ఒకవేళ మీ చేతిలో ప్రాణాలు పోయారనుకో వీర స్వర్గం అలంకరిస్తాం మేము, అది మంచిదే అని చెప్పి వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. కాలేజీకి తప్పకుండా వస్తాము, చావుకు మేము భయపడము, చచ్చినా మేలే, మీ చేతిలో చావడం మరీ మంచిదే, వీర స్వర్గం అనుకుంటామని అన్నారు. ఇదే విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే, అర్జున యుద్ధంలో నువ్వు చచ్చిపోతే వీర స్వర్గం లభిస్తుంది, బతికేవారు రాజ్యసుఖం లభిస్తుంది, రెండు విధాల మేలే అన్నాడు. ఇట్లా మాస్టర్ గారు కూడా అదే విషయం చెప్పారు, సత్యమ వీర స్వర్గం లభిస్తుందని. కానీ మరుసటి రోజు ఇద్దరు కలిసిపోలా కాలేజీకి, విడివిడిగా పోయారు. ఏం చేస్తారో చూద్దామని. అంటే ఒకరికొకరు బలం ఉంటుంది కదా కలిసిపోతే, అందుకని విడివిడిగానే పోయారు. ఎవ్వరు కూడా మాస్టర్ గారిని కానీ ఆ ప్రసాదరావుని కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారు, చెయ్యలేదు కూడా. తర్వాత ఆ విద్యార్థులు, ఆ బెదిరించినటువంటి విద్యార్థులు మాస్టర్ గారికి కొన్ని రోజుల తర్వాత గదికి వచ్చి వాళ్ళు మాట్లాడారు. మా స్టూడెంట్స్ ఇలా భయపడితే మామూలుగా లెక్చరర్స్ భయపడిపోతారండి, మీరేమిటో అసలు భయపడలేదు, చావు అంటే మీకు భయమే లేదు, ఇంత ధైర్యవంతులని నేను ఎక్కడా చూడలేదు అని వాళ్ళు వచ్చి ఒక క్షమాపణ పూర్వకమైన చెప్పుకున్నారన్నమాట. అప్పుడు మాస్టర్ గారు అంటారు, మోరల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి చావు భయం ఉండదు, చావుకు భయపడడు, అది మాకుంది, అందుచేత మేము చావుకు భయపడం మేము అని చెప్పారు. అంటే ఏమిటన్నమాట, తన విధి నిర్వహణలో భయం అనేది ఉండకూడదు అనేటువంటి సందేశాన్ని ఆయన ఎన్ఎస్ ప్రసాదరావు గారు ఉన్నారే ఆయనకి తెలుపుతున్నారనమాట. భయపడకూడదు, మనం ఏ తప్పు చేయలేదు, మనం ఎందుకు భయపడాలి, భగవంతుడు ఉన్నాడండి, ఆయన చూసుకుంటాడు మన సంగతి, ఎందుకు భయపడాలి మనం. భయపడేవాడు ఏమి సాధించలేడు, అసలు ఆధ్యాత్మికతకైతే అర్హుడు కాదు. అందుకనే భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం, క్లైబ్యం మాస్మ గమహ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. మొదట ఏం చెప్పాడు గీతలో కృష్ణుడు, హృదయ దౌర్బల్యం తీసేసేయి, ముందు దాన్ని వదిలేసేయమన్నాడు. అట్లాంటి హృదయ దౌర్బల్యాలు ఉండేటువంటి వాళ్ళు ఇట్లాంటి భయాలకి వాటికి లొంగిపోయి వాళ్ళకి అనుకూలంగా నడుచుకుంటారు. అంతటి ధైర్యశాలి మాస్టర్ గారు చావుని కూడా లెక్క చేయకుండా పోయారన్నమాట. తర్వాత మాస్టర్ గారిని ఆట పట్టించాలని కొంతమంది విద్యార్థులు ఏం చేశారంటే, ఆ కాలేజీ గోడ మీద ఆ కాలేజీలో ఉండే ఒక అందమైన అమ్మాయి ఆ పేరుతో, ఈ అమ్మాయి భరద్వాజ్ గారిని ప్రేమిస్తుంది అని గోడ మీద రాసి పెట్టారు. అది మాస్టర్ గారు చూడాల. ఈయన చూశాడు ప్రసాదరావు గారు, ఏమండి మాస్టర్ భరద్వాజ్ గారు, అది చూడండి మీ పేరు రాసి పెట్టారు గోడ మీద, ఆ షీ లవ్స్ భరద్వాజ్ అని రాసి ఉంటారని. మాస్టర్ గారు చిరునవ్వు నవ్వి, ఏం పర్వాలేదు, దానికి ఏం పర్వాలేదులే అన్న నవ్వుకొని ఆయన రూమ్కి పోయారు. ప్రసాదరావు గారు
నా గురించి నేనే రాసుకొనివ్వండి వాళ్ళు, నాకేం బాధ లేదు. కారణం మనం ఏమైనా తప్పు చేసామా? ఏం లేదు కదా, మరి ఎందుకు బాధపడాలి? మీరు మాత్రం బాధపడకండి, మీరు కూడా. నేనైతే బాధపడను. బాధపడ్డామంటే ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ ఆటలు కొనసాగుతాయి ఇంకా. ఓహో, మా ప్లాను సక్సెస్ అయింది అని ఇంకా అనేక రకాలుగా వాళ్ళు మనల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు, ఇంకా అగ్రివేట్ చేస్తారనమాట ఇట్లాంటి వేషాలన్నీ కూడా. అందుకని వాళ్ళు రాసిన దానికి మనం ఏ విధంగానూ పట్టించుకోకపోతే, ఒరే మనం రాసిన దానికి వాళ్ళు ప్రతిస్పందన లేదు కాబట్టి మన ఆటలు సాగవో, వాళ్ళు మామూలుగానే ఉన్నారని. పాపం ఆ అమ్మాయి గురించి మాస్టర్ గారు బాధపడి ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయిని ఓదార్చి, మీరు బాధపడకమ్మా, ఇవి అట్లా రాస్తూనే ఉంటారు, మేము కూడా చూడు ఏమి బాధపడలేదు, వాళ్ళంతటా వాళ్ళే మానుకుంటారు అని మాస్టర్ గారు ఆ ప్రసాదరావు గారికి తెలియజెప్పారు, ఆ అమ్మాయికి తెలియజెప్పారు. ఇటువంటి సైకాలజీ మాస్టర్ గారి ద్వారా నేను నేర్చుకున్నాను అని ప్రసాదరావు గారు చెప్పారు. అంటే ఇతరులు అవమానించినా మనము ప్రతిస్పందించకపోతే, ఇతరులు మనల్ని అరలరి పెట్టినా ప్రతిస్పందించకపోతే, ఒక 2 రోజులు చూస్తారు, అవతల వాళ్ళేమనుకుంటారు, వాడు ఒక జడ పదార్థంగా రాయిలాగా ఉన్నాడు, మన వాళ్ళు ఏమీ కాదు, వాళ్ళు మనల్ని ఏమి చేయలేమని. ఇందాక చెప్పను మర్చిపోయాను, ఈ సూళ్ళూరుపేటలో మాస్టర్ గారితో నాకుండే అనుబంధం గురించి ఇంకొకసారి 2 విషయాలు చెప్తాను. ఒకసారి గూడూరులో టవర్ క్లాక్ దగ్గర మాస్టర్ గారు కనిపించారు. మాస్టర్ గారు అప్పుడు విద్యానగర్లో వర్క్ చేస్తున్నారు. నేను గూడూరులో అన్ఎక్స్పెక్టెడ్గా కలుసుకొని మాట్లాడుకొని, మాస్టర్ గారు గోపాల్ ఎల్లుండి షార్లో అంటే శ్రీహరికోటలో హేతువాదులతో మీటింగ్ ఉంది, నేను అక్కడికి వెళుతున్నాను అన్నారు. మాస్టర్ గారు మీరు చెప్పడం ఎంతో మంచిదైంది, నాకు భలే ఇంట్రెస్ట్, నేను కూడా వస్తానన్నా. సరే రా అన్నాడు. చిత్రంగా ఎల్లుండి రోజున మాస్టర్ గారు విద్యానగర్ నుంచి గూడూరులో దిగారు, నేను గూడూరు నుంచి నెల్లూరు కలిచేడు నుంచి గూడూరులో దిగారు. సరిగ్గా ఇద్దరం ఒకే దగ్గర కలుసుకున్నాం. మళ్ళీ సూళ్ళూరుపేటకు వెళ్ళడానికి ఇద్దరం పక్కనే కూర్చొని బస్సులో ప్రయాణం చేస్తున్నాం. ఈ లోపల మాస్టర్ గారు ఒక బుక్ తీశారు. ఆ బుక్ పేరు ది తావ్ ఆఫ్ ఫిజిక్స్. ఆ పుస్తకం తీసి ఆ పుస్తకంలో అక్కడక్కడ అండర్లైన్ చేసుకుంటూ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిలేటెడ్గా రాసి పెట్టుకుంటున్నారు. ఇదేదో చాలా ఇంపార్టెంట్ బుక్గా ఉంది, మాస్టర్ గారు ఆ పుస్తకం మాకు కూడా ఇవ్వండి, నేను పెసలు శుభ్రంగా చదువుకుంటాను దాని అన్న. అది మీకు అర్థం కాదు, నేను విజ్ఞాన వీచికల పుస్తకం రాస్తాను, అది చదువుకుందురులే, తెలుగులో ఇది అర్థమయ్యేది కాదని. తర్వాత ఇద్దరం కూడా ఎవరింటికో తీసుకుపోయారు. మాస్టర్ గారు దిగుతూనే, ఆ ఇల్లు ఎవరిదో నాకు గుర్తులేదు, అది బహుశా అల్లు భాస్కర్ రెడ్డి ఇల్లు అయ్యి ఉండొచ్చేమో. ఆ ఇంట్లోకి పోయిన తర్వాత మాస్టర్ గారిని చూస్తూ, మాస్టర్ గారు సాయి సంప్రదాయాన్ని చెప్తారు కనుక, సాయిబాబా గురించి చెప్తారు కనుక మాస్టర్ గారి చేత పూజ చేయించుకుంటే చాలా మంచిది అని వాళ్ళకి అక్కడ అనిపించి వాళ్ళు ఏం చేశారంటే సత్సంగమూర్తి సాయిబాబా పటం పెట్టి దాని దగ్గర ఆ పూజా ద్రవ్యాలు అని పెట్టి, మాస్టర్ గారు మీ చేతి గుండా ఇక్కడ పూజ చేయండి అని అన్నారు ఆ ఇంట్లో వాళ్ళు. అప్పుడు మాస్టర్ గారు ఏమన్నారంటే, ఇక్కడ పూజ చేస్తే అక్కడ మాట్లాడలేను అన్నారు. నాకు భలే ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ పూజ చేయడానికి అక్కడ షార్లో మాట్లాడడానికి సంబంధం ఏంది? మనమైతే ఏం చేస్తాం, పూజా గదిలో పోయి పూజ పునస్కారాలు చేసుకొని బయట వచ్చి కావాల్సినంత కాలక్షేపం చేస్తుంటాం అన్నమాట. అట్లా కాదట. ఎందుకని ఆ పూజ చేయలేదు అని అంటే, బాబాకు మాస్టర్ గారు పూజ చేస్తే బాబా తత్వంలో మమేకం అయ్యి ఆ హేతువాదులు అడిగే ప్రశ్నలకు చెప్పగలిగే స్థాయికి దిగి రావడం చాలా కష్టమవుతుందంట ఆయనకి. అందువల్ల నేను పూజ చేయను అన్నాడు. అంటే వాళ్ళ లెవెల్లో దిగి మాట్లాడాలి కదా. అసలు మాస్టర్ గారి గురించి మాట్లాడాలంటేనే చాలా సాహసోపేతమైన పని. ఎందుచేతంటే ఆయనే చెప్పారు, నా అంతరాంతరాల్లో నేను ఎంతటి వాడనో తెలుసుకోవడం మీకు ఎన్నటికీ సాధ్యం కాదు. ఇకనేం మాట్లాడతావు మనం ఆయన గురించి? నా అంతరాంతరాల్లో ఎంతటి వాడినో తెలుసుకోవడం మీకు ఎన్నటికీ సాధ్యం కాదు. ఆయన గురించి ఏం చెప్తాము? కాకపోతే ఆయన మనతో వ్యవహరించినటువంటి తీరు, ఆయన యొక్క బాహ్యమైనటువంటి ప్రవర్తన,
వీటిని బట్టి అంచనా వేస్తాం మన పరిమితమైన జ్ఞానంతో ఆయన్ని. అందుచేత మాస్టర్ గారి గురించి ఒక హృదయం యొక్క లోతుల్లో తెలుసుకుని మాట్లాడడం అది చిన్న పని కాదు, అది సాధ్యమయ్యేది కూడా కాదు. అప్పుడు అది నాకు ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు చాలా రోజులకి అలా ఎందుకు అన్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. ఆ తర్వాత అందరం మనతో కూడా వచ్చిన వాళ్ళందరినీ ఆ షారుకి చేర్చు అక్కడికి అని ఎవరికో చెప్పారు. మాస్టర్ గారు మీరు నా స్కూటర్లోనే రావాలా షారులోకి అన్నాడు ఒక ఆయన ఎవరో వచ్చి. అట్లా ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఒక పెద్ద హాల్, ఫంక్షన్ హాల్ ఉంది. ఆ హాల్లో మాస్టర్ గారు అక్కడ ఒక అధ్యక్షుడు ఏర్పాటు చేశారు. ఆ హాల్లో మొదట ఏమని ప్రసంగించారంటే, నేను భగవతత్వం గురించి ఆధ్యాత్మికత గురించి నేను ముందు మాట్లాడతాను. నేను చెప్పిన ఉపన్యాసంలోనే మీకు అన్ని ప్రశ్నలకి సమాధానాలు లభిస్తాయి. అట్ట కూడా మీకు సమాధాన పడకపోతే ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు అడగవచ్చు అని అన్నారు. మాస్టర్ గారు నేను ఎదురుగ్గా ఉన్నా. విజ్ఞాన వీక్షకుల విషయాన్ని మొత్తం దించేశారమ్మా అక్కడ. అది విన్న తర్వాత అసలు ప్రశ్న ఎట్ట అడగాలని వాళ్ళకి అర్థం కాల. వాళ్ళ దగ్గర ఒక పుస్తకం ఉంది, దేవుడి ఆట కట్టు. ఆ పుస్తకం తీసుకుని స్టేజ్ వెనక్కి పోయి టార్చ్ లైట్ వేసి చూసుకుంటున్నారు, ఏం అడగాలరా నాయన అని. వాళ్ళకి అర్థం కాల. ఏదో ఒకటి అడగకుంటే మనకు పరుగు పోద్ది అని చెప్పి మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చి, ఏమండి భగవంతుడు సగుణుడా నిర్గుణుడా దాన్ని చెప్పండి ముందు అని అడిగారు. ఒక్క మాటలో చెప్పాలన్నారు సమాధానం. అప్పుడు మాస్టర్ గారు సగుణుడు నిర్గుణుడు రెండు అన్నారు. రెండు కాదు ఒకటి చెప్పండి అన్నారు. ఒకటి చెప్తే తర్వాత అడగబోయే క్వశ్చన్స్కి సరైన ఆన్సర్ రాదనమాట. అట్లా సెట్ చేసి పెట్టి ఉండరు ఆ పుస్తకంలో. అట్ట కాదండి, అదైనా ఉండాలి ఇదైనా ఉండాలండి. అదేందండి అట్ట మాట్లాడతారు మీరు. అప్పుడు ఈ చెయ్యి చూపించాడు. ఈ చెయ్యి ఎన్ని అన్నాడు. 1 అన్నారు వాళ్ళు. మరి 7 5 అన్నాడు. ఇది 1గానే ఉంది, ఇది 5గానే ఉంది. అట్లనే భగవంతుడు కూడా సగుణుడు నిర్గుణుడు రెండు. సగుణ స్వరూపంగా సాయినాథుడు గాను భరద్వాజ మాస్టర్ గాను అవతరిస్తాడు. నిర్గుణ స్వరూపంగా ఆకాశం అంతటా ఈ విశ్వం అంతటా ఉంటాడనమాట. అట్లా అవతల ఇక మన వల్ల కాదురా నాయన ఇంత వాదించలేం మాట్లాడలేమని చెప్పి మీరు భోజనం చేసేసి అక్కడ ఇంజనీర్ చిరంజీవి వీళ్ళు ఉంది అక్కడికి రండి, రాత్రి కాడ మాట్లాడదాం అన్నాడు. అవతల మేమంతా కూడా మాస్టర్ గారితో ఒకటి పోయాం. పోయి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం వస్తారని. మేము భోజనం చేసి మా పాటికి మేము సత్సంగం చేసుకుంటూ ఉన్నాం. రాత్రి అంతా సత్సంగమే. వాళ్ళైతే రాలా, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇదంతా చూసిన మీదట నాకు అప్పటికి సమయం 3:30 4 అయిపోయింది, వేకోజం గంట. రాత్రి అంతా మేల్కొని ఉన్నాడు మాస్టర్ గారు. అప్పుడు నాకు ఒక విధమైనటువంటి మాస్టర్ గారి పక్కన నేను కూర్చొని ఉన్నా. అప్పుడు అనిపించింది, అరే ఇంత గొప్ప మహామేధావి సాక్షాత్తు శంకర భగవత్పాదులాగా ఆ 5 నిమిషాలు వ్యవధి చాలా తక్కువగా ఉందని చెప్పారు కనుక నాకు మాస్టర్ గారు యొక్క దివ్యత్వాన్ని దైవత్వాన్ని ఆయన మనకు ఎరుకుపరిచేటటువంటి ఒక సందర్భం చెప్తాను. దాంతో మాస్టర్ గారి యొక్క దివ్యమైన స్థితి ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. ఏమిటంటే ఒక స్వప్నం వచ్చింది నాకు. ఆ స్వప్నంలో 2 బ్రాహ్మణ యువకులు మాస్టర్ గారి దగ్గరికి వస్తున్నారు. మాస్టర్ గారి దగ్గర నేను నిలబడుకొని ఉండా. ఆయన యొక్క ప్రజెన్స్ నాలో అబ్నార్మల్ సెన్సెస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. మాస్టర్ గారి దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ మనసులో ఉండేది ఏందో నాకు అర్థం అవుతుంది మాస్టర్ గారి యొక్క సన్నిధి ప్రభావం వల్ల. వాళ్ళలో ఒక అబ్బాయి ఏమనుకుంటున్నాడంటే, ఈయన వేషం ఏమిటి, ఈయన తాగే సిగరెట్లు ఏమిటి, ఈయన ఏదో పెద్ద గురువుగా చలామణి అవుతున్నాడు లోకంలోనూ, ఇట్లాంటి వాళ్ళ గురువులు అని ఒక సంశయాత్మకంగా మాస్టర్ గారి గురించి అనుమానిస్తూ వస్తున్నాడు. ఇద్దరూ కలిసి మాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. మాస్టర్ గారు సిగరెట్ తాగుతూ ఉన్నారు, పంచాను చొక్కా వేసుకొని ఉన్నారు. వాళ్ళేం గమ్ముగా నిలబడ్డారు. అప్పుడు మాస్టర్ గారు అన్నారు, ఏమిటి మీరు ఏమనుకుంటున్నారు నా గురించి, ఈ వేషం చూసి అంచనా వేస్తున్నారా, ఈ సిగరెట్లు తాగడం గురించి మీరు అంచనా వేస్తున్నారా, నా గురించి ఒకే ఒక్క ముక్క చెప్తాను,
అది తెలుసుకుంటే, అది అర్థం చేసుకుంటే ఇంకా మీరు ఇంకా తెలుసుకోవాల్సిందంటూ ఏమీ ఉండదు. అది తెలుసుకోండి. ఆ ఒక్క మొక్క చెప్తాను వినండి అన్నాడు. అదేమిటి అంటే, ఈ జగత్తులో ఉండే సర్వ ప్రాణికోటికి నేను నేను అనే అహం స్ఫురణ ఏదైతే ఉన్నదో అది నేను. ఇంతకంటే మీకు నా గురించి తెలియజెప్పాల్సిన విషయం లేదు. అది అర్థం చేసుకున్నారా మీ జీవితాలు ధన్యమైపోతాయి, లేకపోతే మీ కర్మకు మీరు పోండి అన్నాడు. ఆ స్వప్నం వచ్చినటువంటి రాత్రి తెల్లారు లేచి మాస్టర్ గారి పటం ఉంది కదా ఇంట్లో, అయ్యా కుక్కకి బిస్కెట్లు వేస్తే ఆ బిస్కెట్ల కోసం ఆశపడి ఆ కుక్కలు తిరిగినట్టు తిరిగాము మీ చుట్టూ. మేము మీ దివ్యత్వాన్ని, దైవత్వాన్ని, సాక్షాత్ భగవత్ స్వరూపులనే విషయం తెలుసుకోలేకపోయాము. ఇప్పుడైనా తెలిసింది. కానీ ఈ ఎరుకను సదా గుర్తుంచుకునేటటువంటి సత్సంగాన్ని కూడా ప్రసాదించావు మాకు. ఈ ఎరుకను సదా గుర్తుంచుకోవాలి మనం. అది కూడా మీరు ప్రసాదించారు. సత్సంగం అనుగ్రహించారు, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలగజేశారు. అసలు మీకు కృతజ్ఞత ఎట్లా చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు అని చెప్తూ ఒక్క మొక్కే. అదేమిటంటే, నా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య తలెత్తింది మా ఇంట్లో. దాన్ని పరిష్కారం చేయడం ఎవరి వల్ల కావడంలే, ఎవరు చేయలేరు కూడా. అట్లా తయారైపోయినా. ఇంటికి పెద్ద కొడుకుని నేను, నాకు బాధ్యత ఉంది, నా వల్ల కావడంలే, ఏం చేయాలని అర్థం కావడంలే. దీనికి రెమెడీ గురుగీతలో ఉంది. ఏక ఏవ పరో బంధుర్ విషమే సముపస్థితే. విషమ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఒకే ఒక బంధువు ఎవరంటే గురువు. ఆ గురువు భరద్వాజ గారు. అప్పుడు ఏమనుకున్నాను, మాస్టర్ గారు ఒంగోలులో మీ సమాధి కాడికి వచ్చి నా సమస్య గురించి చెప్పుకుంటాను, ఆ సమస్యకి పరిష్కారం చేయండి మాస్టర్ గారు, నేను చాలా బాధపడుతుంటాను అని మనసులో అనుకున్న. నెల్లూరులో అనుకొని ఇంకా పోవాలి ఒంగోలుకి. ఇంకా ఎప్పుడు పోవాలో అనుకోవాలా నేను. ఆ రోజే బెంగళూరు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి నాకు. ఆ ఒక్క ఫోన్ కాల్ యొక్క సమాధానం ఏమిటంటే, మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి. మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అయిపోయింది. ఒరే నేను ఒంగోలుకు పోను లేదు, మాస్టర్ గారి సమాధి దగ్గరికి మొరపెట్టుకోను లేదు. ఇది ఎట్ట మాస్టర్ గారికి తెలిసిందంటే, ఇందాక నేను చెప్పాను కదా, మనందరి హృదయాల్లో నేను అనే స్ఫురణ రూపంలో ఉన్నానని. నా హృదయంలో ఉండి నా బాధను గమనించాడు ఆయన. అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. అందుకని నా హృదయంలో ఉండేటువంటి బాధని మాస్టర్ గారికి గమనించినట్లే అక్కడ ఒంగోలు వాళ్ళ బెంగళూరులో వాళ్ళ ఉండేటువంటి వాళ్ళ హృదయాల్లో కూడా ఉండి దానికి సరి అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు. కాబట్టి మాస్టర్ గారు సర్వగతుడు, సర్వవ్యాపకుడు, సకలభూత హృదయాంతర్వర్తి అనేటువంటి విషయాలు మనకు స్పష్టంగా ఇట్లాంటి అనుభవాల ద్వారా తెలియచున్నది. అందుచేత ఈ సిల్వర్ జూబ్లీ అఖిల భారత సమ్మేళనానికి నేను 4 మాటలు పలికేటువంటి అవకాశాన్ని ఈ కార్యనిర్వాహకులు నాకు కలిగించారు. వాళ్ళందరికీ విడివిడిగా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మళ్ళీ ఈ శరీరం ఇప్పటికీ కూడా ఉపయోగపడుతున్నది మాస్టర్ గారి గురించి 4 మొక్కలు చెప్పడానికి. కాబట్టి రాబో జన్మల్లో కూడా మీ సన్నిధి ప్రసాదించండి అని మాస్టర్ గారిని వేడుకున్నాను. అది నువ్వు అడగబడలేదు లేవో, అది ఎటు లభిస్తుంది అన్నాడు ఆయన. కాబట్టి మనందరికీ కూడా మాస్టర్ గారితో ఎంతటి అనుబంధాన్ని పెంచుకుంటామో జన్మలకు ఆ అనుబంధం కొనసాగుతూ ఉంటుందని సాయినాథులు వారు కూడా ఇదే విషయం చెప్పారు. గత జన్మల్లో నాతో అనుబంధం కలిగిన వాళ్ళందరినీ కూడా ఈ షిరిడీకి సమీకరించుకుంటున్నాను నేను అనేక విషయాల మీద అని బాబా ఎట్లా చెప్పాడు, అదేవిధంగా మళ్ళీ మనం కలుసుకుంటాము జన్మలకే అని మాస్టర్ గారు మనకి హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. ఏం పర్వాలేదు. ఓం ఆచార్య భరద్వాజ గురుభ్యో నమః. సమర్థ సద్గురు సాయినాథాయ నమః. అభివందనం వికసిత పరిమళ చందనం. జన్ముడుగా జన్మించి తత్వబోధనలు తరింప, సాయి సన్నిధికి చేరిన తదుపరి కామియతానై చెరింప, స్వస్వరూపమును స్వామి